గురువారం గురుకృపతో శుభోదయం. గురువు కలియుగంలో గురువు యొక్క ప్రాధాన్యత చాలా చాలా ముఖ్యమైనది, గొప్పది. భగవంతుడు అన్ని యుగాలలో, అన్ని సమయాలలో, అన్ని కాలాలలో భూమి మీద అవతరించడం అంత సులభతరం కాదు, సాధ్యము కాదనుకోండి. కానీ గతములో యుగాలలో ఎవరో ఇద్దరు ముగ్గురు దుర్మార్గులైనటువంటి రాక్షసులు ఉండేవారు. హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, రావణాసురుడు, కుంభకర్ణుడు, ఇలా. కానీ ఇది కలియుగం. కలియుగంలో మనుషుల ప్రతి ఒక్కరిలో రాక్షసుడున్నాడు. మరి ఇంతమంది రాక్షసులను ఎలా సంహరించేది? కాబట్టి భగవంతుడు అవతరించడం కలియుగములో దుస్సాధ్యం. అందుకే భగవంతుని ప్రతినిధులుగా, భగవంతుని యొక్క అంశావతారులుగా గురువులు భూమి మీద జన్మించి మార్గదర్శనం చేస్తూ మనుషులలో ఉన్నటువంటి ఆ రాక్షస గుణాలను ఒక్కటొక్కటిగా తొలగిస్తూ అజ్ఞానములో, చీకటిలో, అంధకారములో కొట్టుమిట్టాడుతున్నటువంటి కలియుగ పురుషులను, స్త్రీలను ఆ అజ్ఞాన అంధకారము నుంచి వెలుతురులోకి జ్ఞానమనేటువంటి మంచిని ఉపదేశించడానికి తమసోమా జ్యోతిర్గమయ అన్నారు. తమస్సు అంటే అంధకారం. అంధకారములో ఉండి ఆ రాక్షస గుణాలు చీకటిలో విజృంభిస్తాయి. చీకటి రాక్షసత్వానికి సంకేతం. చూడండి, ఇప్పుడు మన నిత్య జీవితంలో నేరాలు, ఘోరాలు పగలు తక్కువగా జరుగుతాయి. రాత్రిపూట అంటే సాయంత్రం అయ్యే కొద్దీ, సూర్యాస్తమం అయిన తరువాత చీకటి పెరిగే కొద్దీ మనుషులలో రాక్షస గుణాలు విజృంభిస్తాయి. ఉదయాన్నే స్నానం చేస్తాడు, దైవ పూజ చేస్తాడు, దేవాలయానికి వెళ్ళొస్తాడు, కుటుంబాన్ని బాగా చూసుకుంటాడు. కానీ సాయంత్రం అయ్యేసరికి వానిలో రాక్షసత్వం ఉబికి పైకి వస్తుంది. వాని ఆలోచనలు సన్మార్గములో ఉదయం నుంచి ఉన్న ఆలోచనలు దుర్మార్గములో మళ్ళుతాయి. దురాలోచనలు, సహవాస దోషాలు. ఒకే వ్యసనం కలవాళ్ళు ఒక చోట చేరుతారు. తాగుబోతులంతా ఒక చోట, తిరుగుబోతులంతా ఒక చోట, మందుబాబులంతా ఒక చోట, ఇలా రాక్షసులంతా ఒక చోట చేరితే అది రాత్రి సమయములో 10 ఏండ్ల బాలిక, 70 ఏండ్ల ముసలిదా అనేటువంటి విచక్షతను కోల్పోతారు. తల్లి భార్యకు తేడా కూడా తెలియనంతగా తాగి మత్తులో మునిగి తానేం చేస్తున్నాడో అనే విషయాన్ని కూడా మర్చిపోయి క్రూరాతి క్రూరంగా మృగములా ప్రవర్తిస్తాడు మానవుడు. ఈ సప్త వ్యసనాలవి ఒక్కటి ఉంటే చాలు, మిగతావన్నీ అవే అందరినీ దగ్గరికి తెచ్చుకుంటాయి. కాబట్టి వీటన్నింటినీ తొలగించడానికి గురు అంటే చీకటి, అజ్ఞానం. రు అంటే తొలగించేవాడు. ఆ చీకటిని తొలగించేవాడే గురువు.
అజ్ఞానాన్ని పోగొట్టేవాడే గురువు. చీకటిలో నుంచి వెలుతురులోకి తెచ్చేవాడే గురువు. అలాంటి గురువులలో 8వ శతాబ్దంలో ఆది శంకరులు, సాక్షాత్తు ఆ పరమేశ్వరుని స్వరూపమే ఆది శంకరులు. కేరళలో కాలడి సమీపంలో ఉన్నటువంటి అగ్రహారంలో ఆయన జన్మించారు. ఆయన తండ్రి శివగురు, పరమ కాళీభక్తుడు. అతని తల్లి ఆర్యాంబ చాలా పుణ్యవతి, చాలా గొప్ప భక్తురాలైనటువంటి ఉత్తమ ఇల్లాలు. వారికి జన్మించాడు లేక లేక ఆది శంకరులు. ఆయన కారణ జన్ముడు. 5 ఏండ్లకే సకల వేదాలు, వేదాంగాలు అవపోసన పట్టాడు. 8 ఏండ్ల ఉపనయనం వయసులోనే ఆయనకు సన్యసించాలని కోరిక కలిగింది. తల్లి మరణించి తల్లి ఒంటరిగా ఉన్నప్పటికీ తన దృఢమైన నిశ్చయాన్ని ఆయన సడలించుకోక ఏదో ఒకలా మాయ చేసి తల్లిని ఒప్పించి సన్యాసం స్వీకరించి ఓంకారేశ్వరం చేరి అక్కడ తన గురువును దర్శించుకొని ఆ భగవత్పాదుడనేటువంటి మహాగురువును ఆయన పాదాల చెంత చేరి సకల జ్ఞానాన్ని పొంది ఆయన ఆదేశం మేరకు అనేక రచనలు చేసి 13 ఏండ్ల వయసులో ఆసేతు హిమాచలం పర్యంతము భారతదేశం పర్యటించి ఎన్నో దేవాలయాలు నిర్మించి ఎన్నో పాత దేవాలయాలు జీర్ణోద్ధరమైనటువంటి వాటిని ఉద్ధరించి శ్రీచక్రములను ఏర్పాటు చేసి 4 పీఠములను ఏర్పాటు చేసి 8వ శతాబ్దంలో చిక్కుల్లో పడిన కష్టాల్లో పడినటువంటి సనాతన ధర్మాన్ని మరలా పైకి ఉద్ధరించి ధర్మ సంస్థాపన చేసి చివరికి ఆయన తాను వచ్చినటువంటి పని పూర్తి చేసుకొని 32 ఏండ్ల వయసులో కేదార్నాథ్ సమీపంలో హిమాలయ పర్వతాలు అధిరోహిస్తూ శిష్యులను ఇక ఆగిపోండి అని అక్కడే ఆపేసి ఆయన ముందుకు వెళ్ళి ఆ హిమ పర్వత లోయలలో ఎక్కడో అంతర్ధానమైపోయి శివైక్యం పొందాడు. అలాంటి పుణ్య గురువులు, మహాపురుషులు అవతరించినటువంటి భూమి, కర్మభూమి, దైవభూమి, పుణ్యభూమి నా దేశం భారతదేశం. నా దేశం భారతదేశం పునీత, అగ్ని పునీత.